ఫర్ ద పీపుల్. కౌశిక్ యాదవ్ గారు, టోటల్గా ఈ హైడ్రాని తీసుకొచ్చిన తర్వాత అక్రమార్కులు టెన్షన్ పడుతున్నారు అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఎంఐఎం కూడా నిన్న చూస్తే ఒక మాట, ఈరోజు చూస్తే ఒక మాట. ఎంఐఎం కూడా కావాలంటే నా మీద మరొక్కసారి బుల్లెట్ల వర్షం కురిపించండి, కానీ నా విద్యా సంస్థల జోలికి మాత్రం రావద్దు, మేము వాటిని పేద విద్యార్థుల కోసం మేము కట్టాము అంటూ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడడం మనం ఏ విధంగా తీసుకోవచ్చు. అదేవిధంగా కేవలం వీళ్ళవి మాత్రమే కూల్చివేస్తారా, లేకపోతే కాంగ్రెస్ నేతలవి కూడా కూల్చివేతలకు చేస్తారు? ఎందుకంటే కేవలం ఇక్కడ ఒక ఎంఐఎం అధినేతలతో, లేకపోతే బీఆర్ఎస్ అధినేతలతో, లేకపోతే బడాబాబులతో మాత్రమే కాదు, ఆక్రమించడానికి ఎవ్వరు కూడా అతీతం కాదు అన్నట్లు కాంగ్రెస్లో కూడా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? అలాగే ఇప్పుడు ఓవైసీ ఎంఐఎం అంటున్న మాటల్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? అలాగే దానికి ఫాతిమా ఓవైసీ అంటూ కూడా కొన్ని విద్యా సంస్థలను ఆయన ఒక చెరువు ప్రాంతంలో కట్టారు అనేది తెలుస్తుంది. మరి దాన్ని ఏం చేస్తారు? అంటే ప్రధానంగా ఈ హైడ్రా ప్రధానంగా ఇప్పుడు FTL పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాల మీద పనిచేస్తూ ఉంది. దాని తర్వాత బఫర్ జోన్ కావచ్చు, అదేవిధంగా కుంటలు చెరువుల మీద కాలువల మీద నిర్మించినటువంటి నిర్మాణాలను తొలగించే దానిలో భాగంగా ముందుకు పోతూ ఉంది. అదే కాకుండా ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నం, పార్కులను రక్షించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 4 లక్ష్యాల కోసమే హైడ్రా పనిచేస్తూ ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా నా ఫామ్ హౌస్ FTL పరిధిలో కావచ్చు బఫర్లో ఉంటే మీరు తొలగించారని చెప్పిండు. అక్కడ ఫామ్ హౌస్ లేదు. అదే కాకుండా మా V6 వివేక్ గారు, అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వారు కూడా చాలా స్పష్టంగా మేము బఫర్లో కానీ FTLలో కానీ మా ఫామ్ హౌస్ నిర్మించలేదు, నిర్మించి ఉంటే చర్యలు తీసుకోండి అని చెప్పేసి వారు కూడా చెప్పిన సందర్భం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు చెప్పారు, అదేవిధంగా KVP రామచంద్రరావు కూడా వారు కూడా మేము FTL కావచ్చు బఫర్లో కావచ్చు మేము నియమించారు, ఏదైనా నిర్మించి ఉంటే మీరు డిస్మెంటల్ చేయండి అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే కావచ్చు, ఆలేరు ఎమ్మెల్యే కావచ్చు, నగరికల్ ఎమ్మెల్యే కావచ్చు, వేములవాడ ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ధర్మపూర్ ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేంద్ర గారికే కొంత ఎందుకో దీన్ని స్వాగతిస్తారు. ఎందుకంటే వారికి సంబంధించి భూములు చాలా ఉన్నాయి కాబట్టి, దేవుని మాన్యాలు అవన్నీ ఏదో సమస్యలు ఉన్నాయి కాబట్టి వారు ఏదో కొంత డిఫరెంట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప, అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారు అయితే ఏకంగా నేను ఆన్లైన్లో పోలింగ్ పెడితే 78% ప్రజలు అంగీకరించారు, ఒక 22% మాత్రమే దీన్ని అంగీకరించారని చెప్పే ప్రయత్నం వారు చేసిరు. అంటేనే చాలా స్పష్టంగా పార్టీలకు అతీతంగా, ఎందుకంటే మీరు చూసిరు యాకత్పూరలో ఎంఐఎం ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వచ్చినా కూడా ఆపకుండా 3.5 ఎకరాలు రక్షించింది హైడ్రా. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సాయిరాజ్ గారు ఎవరైతారో వారికి సంబంధించి కూడా 3.5 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు చేస్తే వారు తొలగించారు. అదేవిధంగా పల్లం రాజు గారి కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ CWC మెంబరు పల్లం రాజు గారి తమ్ముడు పల్లం ఆనంద్ రాజు గారి కూడా అక్రమ నిర్మాణాలు ఉంటే వారిని కూడా తొలగించారు. ఇక్కడ ఎంఐఎం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యక్తులే కూడా తొలగించారు. హీరో నాగార్జున గారి కూడా తొలగించారు. అక్రమ నిర్మాణాలు ఎవరి ఉన్నా, ప్రభుత్వ భూములు ఎవరైనా నిర్మించినా, అదే కాకుండా కాలువల మీద నిర్మించినా, FTL పరిధిలో నిర్మించినా, బఫర్ జోన్లో నిర్మించినా, ఖచ్చితంగా నిర్మించినా తొలగిస్తామని చెప్పేసి హైడ్రా చెప్పింది. దానికి ప్రభుత్వము కట్టుబడి ఉందని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. హైడ్రా కమిషనర్ పనిచేస్తారు, స్వచ్ఛందంగా అటానమస్ బాడీ అది పనిచేస్తాం. అదే కాకుండా ఆల్రెడీ జన్వాడ ఫామ్ హౌస్లో కేటీఆర్ సంబంధించినటువంటి ఫ్రెండ్ కావచ్చు, అదేవిధంగా గతంలో వాడదని చెప్పారు, తర్వాత ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్లో వారి ఫ్రెండ్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే జన్వాడ సంఘటనప్పుడు మేము కూడా ఉన్నాం, ఆనాడు ధర్నా చేస్తే మమ్మల్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అప్పుడు వారి సతీమణి పేరు మీద కొంత భూమి ఉందని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నారు, మా ఫామ్ హౌస్ అని చెప్పి అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం మా ఫ్రెండ్ అని చెప్పడం జరిగింది. అక్కడ పిరంగి నాల సంబంధించినట్టు కాలువ మీద అక్రమ నిర్మాణం జరిగింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ హైడ్రా నిర్ణయించింది. దాని మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఆల్రెడీ కోర్టుకు పోతే కూడా 99 జీవో విషయంలో మేము ఇన్వాల్వ్ కావని చెప్పేసి కోర్టుకు చెప్పడం జరిగింది. అంటే దానికి హైడ్రా అనే సంస్థకు చాలా పకడ్బందీగా, అదేవిధంగా భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులన్నీ గ్రహించి కూడా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో రంగనాథ్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలంతా కోరుకుంటా ఉన్నారు, ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ రాజకీయ కక్ష కార్యాల తావు లేకుండా ముందుకు ప్రయత్నం జరుగుతుంది. పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది అని చెప్తున్నారు. ఓకే, ఒప్పుకుందాం. పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లయితే మరి మనకి రాజు నాయక్ గారు అడిగినట్టు ఎన్కన్వెన్షన్ ఎప్పుడైతే
కూల్చడం జరిగిందో నాగార్జున కోర్టులో స్టే వేస్తే ఖచ్చితంగా దానికి స్టే ఇవ్వడం జరిగింది. మరి పూర్తి స్వేచ్ఛని ఇచ్చినప్పుడు ఈ స్టేలు వేస్తూనే ఉంటారండి. ఎవరైనా కూల్చివేసినప్పుడు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తారు, దానికి సంబంధించి స్టే తెచ్చుకుంటారు. మరి ప్రతి ఒక్కరూ ఇలా తెస్తే ఇచ్చిన ఫ్రీడమ్కి 99 జీవోకి ఇచ్చిన ఫ్రీడమ్కి అర్థం ఏంటంటారు? మేడం, ఇప్పుడు కోర్టుకి ఎవరికైనా పోయే అధికారం ఉంటుంది. కోర్టులు ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా వారు స్పందిస్తాం. ఎందుకంటే జనవాడ పాము విషయంలో 99 జీవోలు మేము ఇన్వాల్వ్ కావని చెప్పేసి దాని విషయంలో ఒక విధంగా స్పందించారు. అదేగా ఎన్కన్వెన్షన్ విషయంలో గతంలో కోర్టులలో ఉన్నది కాబట్టి మరి దాని విషయంలో వారు ఏ విధంగా అంటే స్టే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో కోర్టు వివాదాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ పరిష్కారం అయ్యే వరకు ఆగండి అని చెప్పడంతో తాత్కాలిక స్టే విధించిన మాట వాస్తవం. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి భూమి వారు నాగార్జున గారు చెప్పేది ఏంది, 3.5 ఎకరాలు ప్రైవేట్దే అని చెప్తా ఉన్నారు. 3.5 ఎకరాలు ప్రైవేట్దే ఉండొచ్చు, కానీ ఎఫ్టీఎల్లో కావచ్చు బఫర్లో ఎలాంటి నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. ఎఫ్టీఎల్లో అయినా బఫర్లో అయినా వ్యవసాయం మాత్రమే చేసుకునే అవకాశం ఉంది తప్ప మీరు ఇక్కడ అక్రమ కట్టడాలు ఏదైనా కట్టడాలు చేయడానికి వీలు లేదనేది చాలా స్పష్టంగా జీవోలో ఉంది. కాబట్టి జీవో ప్రకారం ముందుకు పోతాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది తప్ప ఇక్కడ రాజకీయ కక్ష కార్యాలకు తావు లేకుండా పనిచేయాలని చెప్పేసి హైడ్రా పనిచేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు భావించరు, మా ప్రభుత్వం భావించింది. కాబట్టి మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు, మా మంత్రులు స్వాగతిస్తూ ఉన్నారు, అదేగాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు కూడా స్వాగతిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎందుకంటే హైదరాబాద్ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. ఎందుకంటే ఒకనాడు హైదరాబాద్ 2005కు ముందు ఎండాకాలంలో కూడా వర్షాలు పడేది, కానీ ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే 50 డిగ్రీలు ఎండ వస్తూ ఉంది. అదే కాకుండా అర్ధగంట వర్షం కురిస్తేనే హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఎక్కడో ఒక ప్రారంభించాలని చెప్పేసి మన ఐఏఎస్ రంగనాథ్ గారిని నియమించడంతో రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తూ ఉంది. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశ కూడా ఆలోచిస్తూ ఉంది. ఖచ్చితంగా దీనిలో ఎవరు బాధ్యతలు ఉన్నా కూడా పార్టీల ఖచ్చితంగా చర్యలు తీసుకునే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా ఎవరున్నా కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎంఐఎం ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, లేదు వామపక్ష పార్టీలో ఇంకెవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే దానిలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా అనేది ముందుకు పోతుంది. ఎఫ్టీలో కావచ్చు, బఫర్లో కావచ్చు, ప్రభుత్వ భూములలో కావచ్చు, లేదు కాలంలో కట్టిన నిర్మాణాలు తొలగించే దానిలో ముందుకు పోతా ఉంది. అదే తప్ప మిగతా విషయాల్లో అంటే దీనికి హైడ్రాకు ఇంకా త్రిపులోన్ జీవో కావచ్చు, అదేవిధంగా అక్రమ కట్టడాలు, మిగతా అక్రమ కట్టడాల విషయంలో వేరే విధంగా ముందుకు పోయే ప్రయత్నం. ఎందుకంటే దీనికి ఎక్కడ బ్రేక్ పడుతుందని చెప్పేసి భావించి దీన్ని 4కి కన్ఫైన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలలో ఎవరు చేసినా హెచ్ఎండి లిమిట్స్లో ఎవరు చేసినా కూడా చర్యలు తీసుకోవడానికి హైడ్రా పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 99 జీవో ప్రకారం ఏర్పడ్డది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మార్చే అవకాశం కూడా ప్రభుత్వ పరంగా కావచ్చు, అధికారుల కమిటీ దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. కాబట్టి చట్టం తన పని తాను చేసుకునే దానిలో భాగంగా ముందుకు పోతాం. ఓకే, ఒక నిమిషం ఉండండి కౌశిక్ గారు. శేషు గారు, కేవలం ఒక నిర్మాణానికి నిర్మించాలి అంటే కేవలం ఆ భూమికి సంబంధించిన వారు ఆ కట్టడం కట్టిన వారిదే కాదు, దానికి పర్మిషన్స్ ఇచ్చింది అడ్డుదిడ్డంగా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ ప్రధాన బాధ్యత ఉంటుంది. అలాంటప్పుడు మరి అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము అనేది హైడ్రా ఇంకా క్లియర్గా చెప్పలేదు. మరి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అదేవిధంగా ఆక్రమించిన భూమిలో లేఅవుట్లు వేసి అపార్ట్మెంట్లు కట్టి పేద ప్రజలకు అమ్మిన రియల్టర్స్ ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వాటిని అక్రమ కట్టడాల కింద తీసుకొస్తే అందులో కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి? వాళ్ళ భవిష్యత్తుకి భరోసా ఎవరిస్తారు? ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే రియల్టర్స్ ఇస్తారా? దానికి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. మరి హైడ్రాకి సంబంధించి ప్రజలకు ఏం క్లారిటీ ఇవ్వాలంటారు? మీరు అంటున్నది అధికారుల పైన చర్యలు ఏంటి అనేటటువంటి విషయం పైన చాలా మంది మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి, రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అసలు మనకి ఏంటి అంటే ఇప్పుడు హైడ్రా లాంటి ఒక ఏజెన్సీల ద్వారా మీరు తెలంగాణలో 2 గ్రేటర్ సిటీస్ ఉన్నాయండి. ఒకటి వరంగల్ ఉంది, రెండోది హైదరాబాద్ ఉన్నది. రెండింటికి ఉన్నటువంటి కామన్ ప్రాబ్లం ఏంటంటే తేలికపాటి వర్షాలు పడినాయి, 2 నగరాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కాలనీలు మునిగిపోతున్నాయి. మరి ఆ వరద ముంపు గురి కాకుండా కాపాడటానికి ప్రభుత్వాలే చర్యలు చేపట్టాలి కదా. దానికి కారణం ఏంటది? నగరాల్లో ఉన్నటువంటి చెరువులు కుంటలు అన్నిటిని కూడా ఆక్రమించి ఇట్లాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టడం వల్లనే ఇవాళ నీళ్ళలోకి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, మీ ఆక్రమణల నుండి తొలగిస్తూ మా ఆక్రమణల దాకా రమ్మంటున్నారు, కానీ మీ ఆక్రమణలు చేయలేదు అని ఎవరూ చెప్పట్లేదు. కాబట్టి పార్టీలలో ఉన్న నాయకులు స్టేట్మెంట్లు ఎట్లున్నాయంటే ముందు మీ ఆక్రమణ తొలగించి మా ఆక్రమణ దాకా రాండి అని చెప్తున్నటువంటి మాట చూడాలా. రెండోది మరి మీరు చూడండి, రియల్ ఎస్టేట్స్ కానీ బిల్డర్స్ కానీ అధికారులను, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ని, ఇంజనీర్స్ ని
వాళ్ళని మాయ చేసి డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి పర్మిషన్స్ తెచ్చుకొని కట్టారు. ఇప్పుడు అంటే తప్పు రెండు వైపులా జరుగుతుంది. ఒకటి బిల్డర్స్ ఇంకా టౌన్ ప్లానింగ్ అధికారులను ఆ అక్రమాలకు పాల్పడే విధంగా లంచాలు ఇచ్చి పర్మిషన్ తీసుకొచ్చారు. కాబట్టి ప్రభుత్వం ఎక్కడి నుంచి మొదలు పెడుతుంది చర్యలు? ఎక్కడి నుంచి మొదలు పెడుతుంది అంటే ఆక్రమణను తొలగించే దగ్గర నుంచి మొదలు పెడుతుంది. తర్వాత ఫేజ్ లోకి వచ్చేసరికి అసలు ఈ ఆక్రమణలకు లేకపోతే ఈ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఏ రూల్ బేస్ మీద పర్మిషన్ ఇచ్చారు? ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? ఎవరు ఇచ్చారు అనేటటువంటి ఇంకొక ఫేజ్ లో అధికారుల పైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎట్ ఏ టైం అన్ని చేయండి అనంటే అసలు ఒక ప్రక్రియ మొదలైంది. ఆక్రమణలను తొలగించి నగరాలను కాపాడేటటువంటి ఒక ప్రక్రియ, దాంట్లో ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియ. ఏజెన్సీ లీగల్ గా నిలబడుతుందా, లేకపోతే ఎవరైనా కోర్టుకు పోతే ఏమవుతుందంటే కోర్టు ఏం చెప్పిందండి? ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ మీద కోర్టుకు వెళ్లారు, పల్లరాజేశ్వర రెడ్డి గారు అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ మీద కోర్టుకు వెళ్లారు, ఎన్ కన్వెన్షన్ మీద కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే ఏం చెప్పింది? కోర్టు హైడ్రాను అభినందించింది. అభినందిస్తూ మీరు నాదం చెరువు సంఘటన లేకపోతే నాదం చెరువులో జరిగినటువంటి ఆక్రమణల విషయంలో ఏం చెప్పింది? నిబంధనల మేరకు వ్యవహరించండి అన్నది. కానీ ఎక్కడైనా కూల్చివేతలు ఆపండి లేకపోతే మేము పరిశీలన చేస్తామని కోర్టు కూడా ఇంటర్ఫేర్ కాలేదు. కోర్టు కూడా ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తుంది. ఇవాళ అభ్యంతరాలు వస్తుంది ఎవరికి? ఇవాళ అభ్యంతరాలు వస్తుంది ఆక్రమణదారులకే. హైడ్రా అనేది హైడ్రామా కాదండి, ఆక్రమణదారుల గుండెల్లో గుణిపాలు. ఇవాళ అందుకే వచ్చేసి టీవీల సాక్షిగా ప్రెస్ సాక్షిగా లబో దిబో అని మొత్తుకుంటున్నారు. ఇవాళ ఆక్రమణలు చేసింది పేద ప్రజలు కాదు. పేద ప్రజలకు అంత శక్తి ఎక్కడుంది? ఎవడన్నా నాలా పక్కన ఇల్లేసుకుంటే వెంటనే కూల్చేస్తారు. ఎవడన్నా చెరుకు శిఖరంలోకి ఇంత భూమిని ఆక్రమిస్తే వెంటనే కూల్చేస్తారు, తొలగించేస్తారు. కాకపోతే ఇవాళ జరుగుతున్న ఆక్రమణలన్నీ ఎకరాలకు ఎకరాలండి, 100 ఎకరాలు. ఇవాళ మల్లారెడ్డి కాలేజీల పైన ఎన్ని అభియోగాలు ఉన్నాయి? ఇవాళ ఎన్ కన్వెన్షన్ పైన 2014లోనే ఆరోపణలు వచ్చాయి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆరోపణలు కాదు ఇవన్నీ. 100 ఎకరాలకు ఎకరాలు భూమిని ఆక్యుపై చేసి వీళ్ళు చేసినవి ఏంటది? కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు, బిల్డర్స్ కట్టారు, కాలేజీలు కట్టారు. ఏమన్నా పేద ప్రజలకు సేవ చేస్తున్నారా? లక్షల రూపాయల ఫీజులు గుంజుతున్నారు. ఎన్ కన్వెన్షన్ పెట్టి ఒక్క రోజు కిరాయి 60 లక్షల రూపాయలు ఉంటుంది దానికి. ఏంటి తమాషా అంతా? ఎక్కడో ఒక దగ్గర ప్రక్రియ మొదలవ్వాలా, ప్రక్షాళన మొదలవ్వాలా. ఆ ప్రక్షాళన మొదలవుతున్నటువంటి సందర్భంలో మనం ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వరంగల్ పరిస్థితి చెప్తానండి, నేను కళ్ళారా చూస్తున్నాను. వరంగల్ నడిబొడ్డులో కాకతీయులు తవ్వించినటువంటి భద్రకాళి చెరువు ఉంటే 150 ఎకరాలకు పైగా ఆక్రమణ గురైంది. ఇవాళ FTL ఇళ్లు కట్టారు. అరే ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అధికారులే ఇచ్చారు. ఎట్లిచ్చారు? అధికారులకు నిబంధనలు తెలియదా? తెలుసు. కానీ అధికారులను ప్రలోభపెట్టి లంచాలిచ్చి ఇవాళ FTL లో శాశ్వత నిర్మాణాల కోసం అటు కాలేజీలు కట్టడానికి, మెడికల్ కాలేజీలు కట్టడానికి, ప్రైవేట్ కాలేజీలు కట్టుకోవడానికి, హాస్పిటల్స్ కట్టడానికి పెద్ద ఎత్తున పర్మిషన్స్ తెచ్చుకున్నారు. ఇవాళ సెకండ్ ఫేజ్ లో ప్రభుత్వం ఖచ్చితంగా అధికారుల పైన కూడా చర్య తీసుకోవాలా. ఇవాళ ప్రభుత్వము చిత్తశుద్ధితోటి ముందుకు వెళ్ళకపోతే భవిష్యత్తులో ఈ నగరాలన్నీ కూడా వర్షానికి గురైపోయి మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇవాళ దీన్ని తేలికగా అందుకే రేవంత్ రెడ్డి గారు మాట చెప్పారు. నిన్న ఏం చెప్పారు? బ్రహ్మకుమారిల సమావేశంలో మాట్లాడుతూ ఇది కురుక్షేత్ర యుద్ధంతో పోల్చారు. నిజమే. ఇవాళ యుద్ధం మొదలు పెడితే ఈ యుద్ధాన్ని ఆపటానికి ఎన్ని రకాల మాటలు మాట్లాడుతున్నారు. నోటికి వచ్చింది లేకపోతే నర్మగర్భంగా మాట్లాడు అని. ఎందుకంటే ఓవల్ హార్టెడ్ గా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి. ఇట్లాంటి మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు లీగల్ గా నిలబడదు, కోర్టులకు పోతారు, అన్ని జరుగుతాయండి. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిదీ ప్రతి దాన్ని అడ్డుకుల వేయటమే, ప్రతి దాన్ని అడ్డుకోవటమే. అరే చెప్తున్నాను, 2 నగరాలు తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒక్కటే మాట నేను లాస్ట్ ఇయర్ వరంగల్ వర్షం వస్తే 200 కాలనీలు మునిగిపోయినాయండి. మునిగిపోయిన కాలనీలన్నీ పేద ప్రజలవే. ఆక్రమణ చేసిన అందరూ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, బిల్డర్స్, ధనవంతులే. మునిగిన ఇల్లు ఎవరు? పేద ప్రజలవి. ఏంటండి ఇది? ఏంటిది అసలు? అందుకే ఖచ్చితంగా ఇట్లాంటి వ్యవస్థలకి మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది.